ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి మనకి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాల గురించి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా మనకి ఎంసెట్ పరీక్షా ఫలితాలు పోస్ట్పోన్ అయితే కావడం జరిగింది. దానికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి లింక్ ఏంటని అడగచ్చు. మెయిన్గా అక్కడ ఒక మెయిన్ పాయింట్ అయితే ఉంది. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు 1,50,000 మంది. వాళ్ళకి రాసిన తర్వాత ఇంటర్ మార్క్స్ ప్రకారంగా ఎంసెట్లో 25% వెయిటేజ్ కలపాలి కదా, ఇంటర్ ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయని. సో మళ్ళీ సపరేట్గా ఎంసెట్ ర్యాంకులు రిలీజ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అండ్ అలాగే ఒక గందరగోళం కూడా ఏర్పడుతుంది అన్నమాట. అటువంటి ఏమీ లేకుండా ఉండాలని సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత, అంటే జూన్ 18 తర్వాతే ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మెయిన్ లాస్ట్ లైన్ చూస్తున్నారు కదా, మనకి జూన్ 5వ తేదీతో పరీక్షలు మొత్తం కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. పరీక్షలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 13 డేస్ వరకు టైం పడుతుంది మొత్తం కరెక్షన్ జరగడానికి ఇదంతా. సో ఇదంతా లెక్కేసుకుంటే మనకి జూన్ 18th లోపు పరీక్షా ఫలితాలు రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగానైతే ఉన్నాయి. మెయిన్గా మీకు అయితే అర్థమవుతుంది కదా. అండ్ జూన్ 18 తర్వాతే మొత్తం వచ్చిన తర్వాత అప్పుడైతే ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు అందరికీ ఒకేసారి. సో మెయిన్గా జూన్ 5న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అయిపోతే మనకి 13 డేస్ టైం పడుతుంది. అదైన తర్వాత జూన్ 18 లోపు మనకి రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా అండ్ అలాగే డేట్ కన్ఫర్మ్ అయినా మీకు వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.